పార్వతీపురం మన్యం జిల్లా ఒడిశా రాష్ట్రం రాయగడకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిని వెంటనే పునరుద్ధరించాలని లేకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు రెడ్డి శివన్నాయుడులు హెచ్చరించారు. ఈ అంతర్రాష్ట్ర రహదారికి నూతన నిర్మాణాలు చేపట్టాలని కొమరాడ మండలం సోళపదం గ్రామం మీదుగా వెళుతున్న అంతర్రాష్ట్ర రహదారిపై ఏర్పడిన గోతులలో వరి నాట్లు వేస్తూ ప్రజలు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రహదారి నిర్మాణంకు గత ప్రభుత్వం ప్రతిపాదనలు చేసినప్పటికీ అవి ఆచరణకు నోచుకోలేదని ఆరోపించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని ప్రజలు కోరుతున్నారు. ఈ అంతర్రాష్ట్ర రహదారి నిర్మాణం కోసం ఆర్ఎండ్బి శాఖ చేసిన ₹1 కోటి ప్రతిపాదనలకు నిధులు వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. ఈ అంతర్రాష్ట్ర రహదారిని వెంటనే నిర్మించి ప్రజల ప్రాణాలను కాపాడాలంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు బండి బరువు అనుకున్నాడు. అవి వెళ్ళవు అవి ఈ పార్వతీపురం నుండి కూనేరు వెళ్ళే 3 రాత్రికల రహదారి మార్గంలో కోతులు కప్పే వాహనదారులు బయటికి కాపాడాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమం చేసేస్తాను. కాబట్టి ఆయన నారాయణ గారు మీరు ప్రకటించినప్పుడు అంటే విడుదల చేస్తే ఈ రోడ్డు మరమ్మతు పనిలో కాబట్టి వాహనదారులు బయటికి ప్రాణాలను కాపాడాలని కోరుతున్నాం. ఏ నెల 21వ తేదీన ఈ రహదారుల వద్ద నిరాశ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దు ఒరిస్సా బార్డర్ లేకుండా అది కనిపిస్తుంది. ఒరిస్సా బార్డర్ ఇదండి. ఇక్కడ కుమ్మి చూడండి, పెద్ద కుమ్మి అయిపోయింది ఇక్కడ. ఇదే కాదండి, పార్వతీపురం నుండి ఇంచుమించు మన కూనేరు ఒరిస్సా బార్డర్ వరకు 14 కుమ్ములు ఉన్నాయండి. బంగారంపేట, కొమరాడ, గంగరేవలస, కోమట్లపేట, సోలపదం, కూనేరు, కోటిపం దగ్గర అండి. ఈ కుమ్ములు కప్పడానికి 2.5 సంవత్సరాలు అవుతుంది. కనీసం ఆర్ఎంపీ అధికారుల దగ్గర డబ్బులు లేవు. గత ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టమన్నారు, ఆ డబ్బులు కూడా రాలేదు. ఇప్పుడు కూడా డబ్బులు రాలేదు. ఇలాంటి సందర్భంలో కూటమిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెలిచిన 10 రోజుల్లోనే ఈ మరమ్మతుల కోసం నిధులు ప్రకటించామని చెప్పి అన్నారు. అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా తోయి జగదీశ్వరి మేడం గారు, అలాగే డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ మంత్రి గారు గుమ్మిడి సంజయ్ మేడం గారు నిధులు వస్తాయని చెప్పారు. 40 రోజులు అవుతుంది నిధులు లేకపోవడం వల్ల. కానీ మొత్తం గుమ్మిడిని కూడా నీరు చేసుకుని వర్షం పడితే మరి రాజధాని పూర్తిగా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఏవైతే డబ్బులు ప్రకటించమన్నా డబ్బులు గత ప్రభుత్వంలాగా కాకుండా వెంటనే ఏదైతే ప్రకటించారో కూనేరు నుండి పార్వతీపురం వరకు 3 రాత్రి రహదారి మార్గంలో నిధులు ప్రకటించమని ఆ నిధులు విడుదల చేసి ఈ మరమ్మతుల పనులు చేపట్టి అటు ఒరిస్సా వెళ్ళే 3 రాత్రులకి వెళ్ళి వాహనదారులు ప్రయాణికుల ప్రాణాలు కాపాడి కోరుతున్నాం. 10 రోజుల క్రితం ఆర్ఎంపీ గారు ₹1 కోటి కోసం ప్రతిపాదన పెట్టిన ఆ ₹1 కూడా లేదు, ఏమీ లేదు. ఇది చాలా అన్యాయం. కాబట్టి మేమైతే 21వ తేదీన నిరాశ చేస్తామన్నామో ఆ విధంగా ఈ గుమ్ముల వద్ద నిరాశ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే పార్వతీపురం నుండి కొమరాడ మీద కూనేరు వెళ్ళే ఈ రహదారి మార్గాలన్నీ కూడా నిధులు విడుదల చేసి గోతులు పూర్తి వేసి 3 రాత్రులకి వెళ్ళే వాహనదారులు ప్రయాణికుల పనులు కాపాడాలని కోరుతున్నాం. లేని ఏళ్ల గతంలో చెప్పినట్లుగా 21వ తేదీన గుమ్ముల వద్ద నిరాశ